ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా నుంచి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. జస్ట్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, లేకపోతే స్లోగా వెళ్తూ ఉంది. సో ఎంత కష్టపడి ఒక వీడియో చేస్తే అది ముందుకు వెళ్ళట్లేదు, కొంచెం ఏదో చిన్న బాధ. సో ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, వీడియో ఏంటంటే టాపిక్ కూడా కాదు, మనందరికి మన గర్ల్స్కి చాలా బాగా యూజ్ అయ్యేది అన్నట్టు. సో నేనైతే మీషో నుంచి బ్యాగ్స్ అనేది ఆర్డర్ చేశాను, బ్యాంగిల్స్ కోసం స్పెషల్గా. సో నేను ఎలాగో తీసుకున్నా కదా, అందరితో షేర్ చేసుకుంటే అందరికి యూజ్ఫుల్గా ఉంటుంది, బాగా మంచిది కదా అనేసి అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంటే అన్ని ఫెస్టివల్సే అమ్మాయిలకు సంబంధించి. శ్రావణం అయిపోయిందంటే నాగుల పంచమి, ఇలా అన్ని పండుగలు, బతుకమ్మ, వినాయక చవితి అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికైతే అమ్మాయిలం ఇప్పుడైతే బ్యాంగిల్స్ మీద బ్యాంగిల్స్ తీసుకుంటూనే ఉంటాం, చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. సో అంత కాస్ట్లీ పెట్టిన బ్యాంగిల్స్ మనం సేఫ్గా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా. అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ బ్యాగ్స్ 5 వచ్చాయి. స్టెప్ బై స్టెప్ 5 బ్యాగ్స్ అయితే వచ్చాయి. స్మాల్ నుంచి ఎలా ఉందనేది అయితే చూపించేస్తాను. ఇంకా నేనైతే ఈ శ్రావణ మాసంలో ఇలా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. 3 కలర్స్ చూసారు కదా, ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకున్నాను. సో నాకైతే చాలా ఇష్టం అన్నట్లు వేసుకోవడం. ఇంకా ఈ మధ్యలో ఉన్న బ్యాంగిల్స్ అయితే అమ్మవారి దగ్గర టెంపుల్లో ఇచ్చారు. సో ఇందులోనే ఇంకా మిక్స్ చేసి వేసేసుకున్నాను, కొన్ని ఉన్నాయి కదా అని. ఇంకా సత్యనారాయణ స్వామి నోముకి వెళ్ళొచ్చాను, కంకణం అయితే కట్టారు అక్కడ, చూసారు కదా. ఎంతైనా కంకణం కట్టుకుంటే భలే అనిపిస్తుంది. ఇంకెందుకు లేదు, బ్యాగ్స్ అయితే చూపిస్తాను. ఇంకెంతసేపు బ్యాగ్స్ చూపించట్లేదు అనుకుంటున్నారు కదా. చేశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్న బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. జిప్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా. మనం పెట్టిన ప్రైస్ పెద్దగా ఎక్కువ అయితే ఏం కాదు, నార్మల్ ప్రైజేనండి. జస్ట్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒక దాంట్లో ఒకటైతే 5 బ్యాగ్స్ అయితే వచ్చాయి. మనం ఎటైనా అకేషన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు, మ్యారేజ్ ఏదన్నా ఉన్నా కానీ మనం లాంగ్ జర్నీ వెళ్ళాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలాంటి బ్యాగ్ కనుక మన దగ్గర ఒకటి ఉందంటే హ్యాపీగా అందులో మంచి ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే అసలు వెట్టు డ్యామేజ్ అవ్వవు, చాలా సేఫ్గా ఉంటాయి. చూడండి, ఇంకా నేను బ్యాంగిల్స్ కూడా పెట్టాను, మీకు చూపిస్తాను ఎలా పెట్టానని కూడా. నేనైతే జస్ట్ అలా పెట్టాను, సర్దలేదు. మీకు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేశాను. ఒక్క బ్యాగ్లో నేను ఎన్ని బ్యాంగిల్స్ వచ్చాయి అంటే ఇంకా అన్ని బ్యాగ్లో ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి చూడండి. థ్రెడ్ బ్యాంగిల్స్, స్టోను, వెల్వెట్ బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి పెట్టాను. అసలు వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే అసలు ఇట్లా పెట్టుకుంటే మనకి ఎక్కడ కూడా పాడవు. ఎందుకంటే వెల్వెట్ బ్యాంగిల్స్కి ఏంటంటే డస్ట్ పడుతూ ఉంటుంది. సో అలా డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది. స్టోన్ బ్యాంగిల్స్ ఏంటంటే స్టోన్స్ కూడా ఎక్కడ ఊడిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా సేఫ్గా చాలా బాగుంటుంది. ఒకే దాంట్లో ఒక బ్యాగ్ చూసామంటే ఏ బ్యాగ్ చూసినా మనకి ఇట్లా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. చూసారు కదా బ్యాగ్ అయితే, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అయితే నా చిన్న కామెంట్ చేయండి. లైక్